మన వీడియోస్ చాలామంది చూస్తున్నారే కానీ ఎక్కడి నుంచి చూస్తున్నారో ఏంటో తెలియట్లేదు. కాకపోతే ఎంతమంది లైక్ చేస్తున్నారో కూడా తెలియట్లేదు. చాలామంది లైక్ అయితే చేయట్లేదు. చూసి వెళ్ళిపోవడమే ఎక్కువైతే జరుగుతుంది. ప్లీజ్ అండి, దయచేసి ప్రతి ఒక్కళ్ళైతే లైక్ అయితే లైక్ చేయడం వల్ల మాకేం లాభం ఏం కలగదు. ఇంకొక వ్యక్తికి అయితే వీడియో అయితే వెళ్తుంది. సరేలే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు, నా వంతు నేనైతే ప్రయత్నం అయితే చేస్తున్నాను. వీడియోస్ అయితే నచ్చితే ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది అయితే చూస్తున్నారే కానీ లైక్ అయితే చేయట్లేదు. నేనైతే ఈ మధ్య అయితే సరిగ్గా వీడియోలు అయితే పెట్టట్లేదు, ఎందుకంటే కొద్దిగా ఇబ్బందిగా ఉందని పెట్టట్లేదులే. ఒంట్లో బాగోట్లేదు. అలాగే నేనైతే ఈరోజు డామ్కాకి లంచ్ బాక్స్ అయితే మార్నింగ్ అయితే ఇలా సింపుల్గా అయితే చేసేసానండి. కొద్దిగా కోడిగుడ్డు కర్రీ అయితే వండాను. నెక్స్ట్ అయితే స్నాక్స్కి అయితే జామకాయ అయితే నిన్నైతే మా అత్తయ్య మా మావయ్య బయటికి వెళ్తే కొనుక్కొచ్చారు కాబట్టి నేను దాన్ని అయితే కట్ చేసి పెట్టేసాను. హెల్తీగా అయితే ఇలాంటివి అయితే మంచిది చిన్నపిల్లలకి. నాకు తెలిసినంత వరకు స్వీట్స్ అలాగే ఆయిల్ ఫుడ్ అయితే నేను చాలా అవాయిడ్ చేస్తాను. డ్రింక్స్ కూడా మేము పెద్దగా ఇవ్వమండి, చాలా వాటికి అవాయిడ్ చేస్తాము. చిన్నపిల్లలకైతే ఇవి 3 దూరంగా ఉంటేనే మంచిది. మా హస్బెండ్ కానీ నేను కానీ ఇలా బాధ్యతగా అయితే చూసుకుంటాము. ప్లీజ్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవకండి. ప్లీజ్ అండి, మీరు పెట్టే ఒక్క మెసేజ్కి మాకు ఇంకా వీడియోస్ పెట్టాలి అనే మోటివేషన్ అయితే ఉంటుంది.